జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం ఘన విజయం సాధించింది. అది కూడా ఎంత ఘన విజయం అంటే ఆర్ఆర్ టీం ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడించారు. సో దీనివల్ల అయితే ముంబై టీం పాయింట్స్ టేబుల్లో టాప్లోకి వెళ్ళిపోయారు అండ్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ స్పాట్ని కన్ఫర్మ్ చేసుకున్నట్టే. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో విక్టరీ ద్వారా వాళ్ళ నెట్ రన్ రేట్ బీభత్సంగా పెరిగిపోయింది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ప్రీవియర్లో చెప్పుకున్నాం ఈ గ్రౌండ్లో ముంబై టీంకి గత 13 ఏళ్ళుగా విన్ లేదని చెప్పి. బట్ ఈ మ్యాచ్లో ఆ చరిత్రను తిరగరాశారు. 13 ఏళ్ల తర్వాత జైపూర్ గడ్డ మీద రాజస్థాన్ టీం ఓడించారు. అది కూడా ఈ మ్యాచ్లో మరోసారి ముంబై టీం కంప్లీట్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా దుమ్మురేపే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో నిజంగా ముంబై టీం యొక్క ఫామ్ చూస్తుంటే వాళ్ళైతే కప్పు కొట్టేలానే కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇది వరుసగా 6వ విజయం. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే వాళ్ళు అలాంటిది కేవలం 2 సార్లు మాత్రమే చేశారు. ఐ థింక్ 2008 మరియు 2017 అనుకుంటా ఈ 2 సీజన్స్లో వరుసగా 6 మ్యాచెస్ గెలిచారు. బట్ 2008లో టీం అయితే ఫైనల్కి వెళ్ళలేదు. కానీ మిగతా సందర్భాల్లో చూసుకుంటే మాత్రం ముంబై ఒక సీజన్లో 5 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచెస్ వరుసగా గెలిస్తే ప్రతిసారి కూడా ఫైనల్కి వెళ్ళారు. సో ట్రాక్ రికార్డ్ బట్టి చూసుకుంటే క్లియర్లీ ముంబై ఇండియన్స్ టీం మరోసారి ఫైనల్కి వెళ్ళేటట్టే కనిపిస్తున్నారు. మెయిన్లీ మ్యాచ్కి వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతూనే ఉంది, ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో ఈ మ్యాచ్లో కూడా ముంబై టీం అతరగొట్టింది. ఈవెన్ వాళ్ళు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్కి వచ్చినా సరే మ్యాచ్ గెలిచారు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో మరోసారి కొన్ని అంపైర్ డిసిషన్స్ మీద కొంతమంది పీపుల్ విముఖత వ్యక్తం చేస్తున్నారు. అంటే మళ్ళీ అంపైర్స్ ముంబై ఇండియన్స్ టీంకి ఫేవర్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫిక్సింగ్ అంబానీ బాబాయ్ కొనేశాడు. సో యాక్చువల్గా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇది బాగా అలవాటు అయిపోయింది. ముంబై టీం మ్యాచ్ గెలిచిన ప్రతిసారి కూడా ఫిక్సింగ్ అంటున్నారు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే ఒక 3 డిసిషన్స్ విషయంలో అంపైర్ను తప్పు పడుతున్నారు. సో వాటిలో ఫస్ట్ వన్ చూసుకుంటే రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ కాల్, అదైతే ప్లంబ్లాగా అనిపించింది. బట్ డిఆర్ఎస్లో చూసుకుంటే బాల్ అవుట్ సైడ్ లాగా పడిందని చెప్పి అవుట్పుట్ వచ్చింది. అయితే ఇది మరీ క్లోజ్గా ఉండడంతో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేశారు. సో యాక్చువల్గా అక్కడ బాల్ లైన్ మీద చూసుకుంటే 50-50 పడినట్టు కనిపించింది. దీంతో అంపైర్స్ కాల్ అని రావాలి, బ్యాట్స్మెన్ అవుట్ ఇవ్వాలని చెప్పి కొంతమంది అంటున్నారు. బట్ మ్యాటర్ ఏంటంటే పిచ్చింగ్ విషయంలో అంపైర్స్ కాల్ అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ పిచ్చింగ్ ప్రొజెక్షన్ కాదు, ఆల్రెడీ జరిగిపోయిన విషయం. అంటే క్లియర్లీ ఎక్కడ పడిందో బాల్ తెలుసు మనందరికీ. అదే ఇంపాక్ట్ మరి వికెట్స్ విషయంలో చూసుకుంటే బాల్ కంప్లీట్లీ ట్రావెల్ అవ్వదు. అంటే వికెట్ ముందే బ్యాట్స్మెన్ దగ్గర బాల్ స్టాప్ అయిపోద్ది. అండ్ దాని రివ్యూలో చూసుకుంటే బాల్ను ప్రొజెక్ట్ చేస్తారు వికెట్ వైపు. దీనివల్ల ఇంపాక్ట్ మరి వికెట్స్ విషయంలో అంపైర్స్ కాల్ అనేది ఉంటుంది. బట్ వేరే పిచ్చింగ్ చూసుకుంటే ఎలాంటి ప్రొజెక్షన్ చేయక్కర్లేదు, ఆల్రెడీ క్లియర్గా ఎక్కడ పడిందో తెలుసు. దీనివల్ల పిచ్చింగ్ విషయంలో అంపైర్స్ కాల్ అనేది ఉండదు. బట్ 50% రూల్ అయితే ఖచ్చితంగా అప్లై అవుద్ది. అంటే మోర్ దెన్ 50% బాల్ లైన్లో పడితే అది బౌలర్కి అడ్వాంటేజ్గా ఇవ్వాలి. అంటే బాల్ ఇన్ లైన్ పిచ్ అనేది డిక్లేర్ చేస్తారు. అలా కాకుండా బాల్ లెస్ దాన్ 50% లైన్లో పిచ్ అయితే అది బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఇస్తారు. సో 4 years బ్యాక్ నేను డిఆర్ఎస్ గురించి చేసిన ఒక వీడియోలో దీన్ని బేస్ చేసుకుని అంపైర్స్ కాల్ ఉంటుందని చెప్పాను పిచ్చింగ్లో కూడా. బట్ నిజానికి అసలు పిచ్చింగ్ విషయంలో అంపైర్స్ కాల్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ రోహిత్ శర్మ కేసులో చూసుకుంటే బాల్ 50-50 ఉన్నట్టు కనిపిస్తుంది. మీకు క్లియర్గా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. బాల్ అటు సగం పడింది, ఇటు సగం పడింది. సో దీంతో డిఆర్ఎస్కి యూజ్ చేసే సాఫ్ట్వేర్ మేబీ డిసిమల్స్లో డిసిషన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఫర్ సపోజ్ బాల్ లైన్ లోపల కేవలం 49.9% పిచ్ అయినా సరే అది బ్యాట్స్మెన్కి అనుకూలంగా మారిపోద్ది. కేవలం 0.1% అవుట్ సైడ్ లెగ్ అని చూపించేయచ్చు. సో విషయంలో ఇదైతే కంప్లీట్లీ సాఫ్ట్వేర్ యొక్క డిసిషన్. అంపైర్స్ ఐసీసీ వాళ్ళు తయారు చేసి ఇచ్చిన సాఫ్ట్వేర్లో ఏదైతే చూపించిందో అదే మనకు చెప్తారు. అలా కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్లో మార్చేసి చెప్పేది ఏమీ ఉండదు. సో డిఆర్ఎస్ విషయంలో ఫిక్సింగ్ జరగడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అన్లెస్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఉన్నట్టు పూర్ డిఆర్ఎస్ టెక్నాలజీ ఉంటే తప్ప ఇలాంటి తప్పులు కనబడవు మనకి. సో మీకు ఈ పిచ్చింగ్ అవుట్ సైడ్ లెగ్ విషయం అర్థమైంది అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే రోహిత్ శర్మ డిసిషన్ తీసుకున్న టైమింగ్. సిట్మెన్ అయితే చాలా లేట్గా రివ్యూ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ క్లాక్ మీద 0 seconds అని వచ్చేసింది. మరి 0 second మీద ఉన్నప్పుడు రివ్యూ తీసుకుంటే చెల్లుద్ది అంటే చెల్లుతుంది. ఎందుకంటే రూల్ ప్రకారం చూసుకుంటే ప్లేయర్స్ క్లాక్ 0 secondsకి వచ్చిన తర్వాత కూడా రివ్యూ తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో 1 second అటు ఇటు అయినా సరే అలౌ చేస్తారు. ఎందుకంటే మనకు స్క్రీన్ మీద చూపించే క్లాక్ అలాగే అంపైర్ చేతిలో ఉండే క్లాక్లో డిఫరెన్స్ ఉండొచ్చు టైంలో. అంపైర్స్ డిఆర్ఎస్ కోసం స్పెషల్గా వాళ్ళ చేతిలో ఒక క్లాక్ను మెయింటైన్ చేస్తారు. అండ్ దానికి స్క్రీన్ టైంకి 1 second అటు ఇటు డిఫరెన్స్ ఉండొచ్చు. సో మేబీ ఒక 3 to 5 seconds డిఫరెన్స్ వస్తే అప్పుడు అనుకోవచ్చు అంపైర్స్ తప్పు చేశారని చెప్పి. బట్ ఇక్కడ రోహిత్ శర్మ 0 seconds మీద ఉన్నప్పుడు రివ్యూస్ అని చూపించాడు, దీంతో అలౌ చేశారు. ఇక చివరిగా చూసుకుంటే రియాన్ రికల్టన్కి ఎల్బీడబ్ల్యూ కాల్ విషయంలో ఒకటి నాట్అవుట్ వచ్చింది. అండ్ ఆ విషయంలో కొంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎక్కువగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే మన ఇషాన్ కిషన్ వాక్ చేసినప్పుడు అంపైర్ అవుట్ ఇచ్చేశాడు, మరి ఇప్పుడు రియాన్ రికల్టన్ విషయంలో ఎందుకు ఇవ్వలేదని చెప్పి. సో యాక్చువల్ ఏం జరిగిందంటే తీక్షణ బౌలింగ్ విషయంలో క్లోజ్ ఎల్బీడబ్ల్యూ కాల్ చూసాం. మెయిల్ ఎల్బీడబ్ల్యూ తర్వాత కీపర్ అపీల్ చేసినప్పటికీ తీక్షణ అపీల్ చేయకుండా సెలబ్రేషన్ చేసుకున్నాడు. అండ్ ఈ టైంలో చూసుకుంటే రియాన్ రికల్టన్ బాల్ వెళ్ళిన డైరెక్షన్లో నడవడం మొదలుపెట్టాడు. అది కూడా జస్ట్ ఒక 2-3 అడుగులు పక్కకు వేసి వెంటనే బ్యాట్ని క్రీజ్లో పెట్టే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే రోహిత్ శర్మ సింగిల్కి నువ్వు అనే కాల్ చెప్పాడు గట్టిగా. కావాలంటే మీరు ఇక్కడ హ్యాండ్ గెస్చర్ చూడండి. అండ్ ఈ రీప్లే చూసిన తర్వాత ఒక తెలుగు కామెంటేటర్ ఇషాన్ కిషన్ ఇష్యూ లేవనెత్తాడు. బట్ ఇక్కడ 2 సిచ్యువేషన్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇషాన్ కిషన్ది ఒక క్యాచ్ డిస్మిసల్. దీంతో డిస్మిసల్ అంపైర్ కన్నా బ్యాట్స్మెన్కి ఎక్కువ క్లారిటీగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ఇషాన్ కిషన్ బాల్ పాస్ అయిన వెంటనే వాక్ చేయడం మొదలు పెట్టేశాడు. సో అక్కడ బ్యాట్స్మెన్కి అవుట్ అని తనకు తెలుసు కాబట్టి అంపైర్ కన్ఫ్యూజన్లో ఫింగర్ రేస్ చేశాడు. మరి ఇక్కడ ఎల్బీడబ్ల్యూ కాల్ చూసుకుంటే అలా కాదు, బ్యాట్స్మెన్కి ఏమీ తెలియదు. కంప్లీట్లీ డిసిషన్ అంపైర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీరు అంపైర్ యాంగిల్లో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. కీపర్ అపీల్ చేసిన వెంటనే అంపైర్ తల నాట్అవుట్ అని చెప్పి ఊపేశాడు.
సో ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్కి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, బ్యాట్స్మెన్ ఆటోడని నమ్మాడు. వేరే ఇషాన్ కిషన్ విషయంలో చూసుకుంటే బ్యాట్కి నిక్కేంద్ర అంపైర్కి తెలియదు, అన్ష్యూర్గా ఉన్నాడు. అండ్ ఈ టైంలో ఇషాన్ కిషన్ తను అవుట్ అని ఇచ్చుకున్నాడు. అది కూడా ముంబై ప్లేయర్స్ ఎవరు అప్పీల్ చేయకుండానే వెళ్ళడం స్టార్ట్ చేశాడు. కానీ అక్కడ చూసుకుంటే రాజస్థాన్ ప్లేయర్స్ అప్పీల్ చేశారు. ఇన్ఫాక్ట్ బౌలర్ సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టేశాడు. సో ఒక్కోసారి ఎల్బీడబ్ల్యూ కాల్ విషయంలో బౌలర్స్ కనుక అప్పీల్ చేయకుండా సెలబ్రేట్ చేసుకుంటే అంపైర్స్ కాబట్టి నాట్ అవుట్ ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా థింక్ చేయొచ్చు. పైగా ముందు చెప్పినట్టు రియాన్ రికాల్టన్ వాకింగ్ చూసుకుంటే కంప్లీట్లీ వాకౌట్ చేసినట్టు కనిపించలేదు. అతను బాల్ వంక చూస్తూ నడుస్తున్నాడు. బట్ ఈవెన్చువల్లీ చూసుకుంటే రాజస్థాన్ వాళ్ళకి రివ్యూ తీసుకునే ఛాన్స్ ఉన్నా తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నా పోయేది, ఎందుకంటే అది రివ్యూలో నాట్ అవుట్ అని వచ్చింది. సో యాక్చువల్లీ ఇవన్నీ రెగ్యులర్గా క్రికెట్ చూసి వాళ్ళు పెద్దగా కేర్ చేయరు. బట్ కొంతమంది హెయిట్ స్ప్రెడ్ చేయడం కోసం అలాగే ఎంగేజ్మెంట్ ఫార్మింగ్ కోసం అలాంటివి చేస్తూ ఉంటారు. అంటే లేని చోట కూడా కాంట్రవర్సీని క్రియేట్ చేస్తారు. అది కూడా అక్కడ పూర్తిగా ఏం జరిగిందో చూపించరు, సగం సగం చూపించి మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. అండ్ దీన్ని కొంతమంది నార్మల్ వ్యూవర్స్ నిజంగానే నిజమని చెప్పి నమ్మేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ రేంజ్లో మిస్ఇంటర్ప్రిట్ చేసి కాంట్రవర్సీని క్రియేట్ చేస్తారు. సో హోప్ నార్మల్ వ్యూవర్స్కి నేను ఒక క్లారిటీ ఇచ్చాననుకుంటున్నా. ఇక మిగతా వాళ్ళు అంటారు వాళ్ళు ఇంకా మారరు, ఏం జరిగినా ఫిక్సింగ్ అంటారు. ఎనివే ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం కంప్లీట్ డామినేషన్ చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా 3 విభాగాలు కూడా రాజస్థాన్ టీంని అవుట్ ప్లే చేశారు. మళ్ళీ మ్యాచ్లో రోహిత్ శర్మ దగ్గర నుండి కొంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ బ్యాటింగ్ చూసాం. అంటే తను చాలా వరకు అగ్రెసివ్గా 6లు కొడుతూ బ్యాటింగ్ చేస్తాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం 50 కొట్టినప్పటికి ఒక 6 లేదు, అందులో 9 4లు ఉన్నాయి. అండ్ ఆల్సో రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో ఎక్కడ కూడా హర్రీనెస్ కనిపించలేదు, చాలా కామ్గా బ్యాటింగ్ చేశాడు. సీజన్లో చూసుకుంటే రోహిత్ శర్మ ఎక్కువగా రన్స్ కొట్టింది చేస్తున్నప్పుడే. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చాలా మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఒక్క మ్యాచ్లో కూడా సరిగ్గా ఆడలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఆ రికార్డును మారుద్దాం అనుకున్నట్టు ఏంటో చాలా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. బట్ స్టిల్ రోహిత్ శర్మ రిస్క్ తక్కువ తీసుకుని కంట్రోల్గా బ్యాటింగ్ చేసినా సరే అతని స్ట్రైక్ రేట్ 147 వరకు ఉంది. మరి ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ విషయంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈగో లేకపోవడం. అవుట్ లైన్లో రియాన్ రికాల్టన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను అగ్రెసివ్ రోల్ తీసుకుని ప్రతి బాల్లోనే కొడుతున్నాడు. దీంతో రోహిత్ శర్మ చాలా సింపుల్ ఫార్ములా ఫాలో అయ్యాడు. సింగిల్స్ తీసి అతనికి బ్యాటింగ్ ఇచ్చేవాడు అంతే. ఎక్కడ కూడా రికాల్టన్ డామినేట్ చేసి ఆడాలనే ప్రయత్నం చేయలేదు. సో ఇద్దరి మధ్యలో అయితే అండర్స్టాండింగ్ మంచిగా కనిపించింది. ఇన్నింగ్స్ని కాస్త స్లోగానే స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత అదిరిపోయి బ్యాటింగ్ చేశారు. రికాల్టన్ అయితే మరోసారి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 38 బాల్స్లో 61 రన్స్ కొట్టాడు. అండ్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. సో ఈ సీజన్ స్టార్టింగ్లో చూసుకుంటే ముంబై ఓపెనింగ్ కాంబినేషన్ అంతలా సక్సెస్ కాలేదు. కాబట్టి మాత్రం టాప్ నాచ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక తర్వాత చూసుకున్న సూర్య మరి హార్దిక్ ఇద్దరు కూడా అప్ ది ఆర్డర్ వచ్చారు. అండ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు చేయవలసిన పనే చేశారు. ఎందుకంటే ఫస్ట్ వికెట్గా 116 పరుగుల పార్ట్నర్షిప్ చూసాం. దీంతో ముంబై టీం ఇంకా తర్వాత ఆల్మోస్ట్ డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ చేసినట్టే చేయాలి. అండ్ చేయాలంటే వాళ్ళకి ఇద్దరు బ్యాట్స్మెనే కావాలి. సో సిచ్యువేషన్ తగ్గట్టు స్కై మరి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ వచ్చారు. అండ్ ఇద్దరు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇద్దరు కూడా ఈక్వల్ స్కోర్స్ చేశారు. 23 బాల్స్లో 48, 23 బాల్స్లో 48. స్ట్రైక్ రేట్ సేమ్ టు సేమ్ ఉంది. మెయిలీ మ్యాచ్ అయిపోయి చూసాం ఆ స్ట్రైక్ రేట్ అవార్డు కూడా ఇద్దరికి కల్పించినట్టుకున్నారు. అండ్ ఇద్దరు చివరిలో స్పైడర్ మ్యాన్ పోస్ట్ పెట్టారు. సో సూర్య మరి హార్దిక్ కూడా చాలా మంచి అండర్స్టాండింగ్తో బ్యాటింగ్ చేశారు. మెయిలీ సూర్య మ్యాచ్ ద్వారా ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు. వరుసగా 11 మ్యాచ్లో 25+ స్కోర్ కొట్టాడు. సో ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాట్స్మెన్ కూడా ఇలా చేయలేకపోయాడు. ఇంత కన్సిస్టెంట్గా వరుసగా 11 మ్యాచ్లో 25+ రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అతను ప్రతి మ్యాచ్లో కూడా బేబచ్చమైన కన్సిస్టెన్సీ చూపిస్తూ రన్స్ కొడుతున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ తర్వాత ఆరెంజ్ క్యాప్ కూడా అతని దగ్గరికి తిరిగి వచ్చేసింది. ఇక హార్దిక్ పాండ్యా చూసుకున్నా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మెయిలీ మరోసారి ఆ మైల్ స్టోన్స్ని లెక్క చేయను అనే యాటిట్యూడ్ని చూపించాడు. చివరి ఓవర్లో అతను హాఫ్ సెంచరీ దగ్గరలో ఉన్నప్పటికీ సింగిల్స్ తీశాడు. సో యాక్చువల్ హార్దిక్ పాండ్యా తన మైల్ స్టోన్స్ గురించి ఆలోచించాడు, అలాగే పక్కల మైల్ స్టోన్స్ గురించి కూడా ఆలోచించాడు. కేవలం రన్స్ కొట్టడం మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే చేశాడు. సో ముంబై టీం బ్యాటింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా సాగిపోయింది. వాళ్ళు 217 రన్స్ భారీ స్కోర్ కొట్టారు. అండ్ ఈ స్కోర్ చూసుకొని ముంబై విన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200+ స్కోర్ కొట్టినప్పుడు ఇప్పుడు కూడా మ్యాచ్ ఓడిపోలేదు. ఈ మ్యాచ్తో కలుపుకుని 17సారి సక్సెస్ఫుల్గా 200+ టార్గెట్ని డిఫెండ్ చేసుకున్నారు. బట్ ఎనివే రాజస్థాన్ టీం విషయానికి వస్తే వాళ్ళ బౌలింగ్ చాలా పూర్గా కనిపించింది. ఎందుకంటే వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ కెప్టెన్సీ అసలు ఎక్కడ కూడా సరిగ్గా కనిపించలేదు. స్టార్టింగ్లో జాఫ్రాచర్ ఒక ఓవర్ బౌలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వలేదు. ఎప్పుడో 4 ఓవర్లోనే 5 ఓవర్లోనే ఇచ్చాడు. అది కూడా జాఫ్రాచర్ ఫస్ట్ ఓవర్లో బాగా బౌలింగ్ చేశాడంటే రోహిత్ శర్మ మీద మంచి రికార్డు ఉంది. బట్ స్టిల్ అతనికి బాల్ ఇవ్వలేదు. అండ్ ఆల్సో కుమార్ కార్తికే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ మ్యాచ్ చెప్పని కూడా సరిగ్గా వాడుకోలేదు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి అగేనెస్ట్గా. బట్ ఎనిమిది మ్యాచ్లో అసరంగా మరి సందీప్ శర్మ లేకపోవడం కొంతవరకు లోటు అని చెప్పుకోవచ్చు. మెయిల్ ఇప్పుడు సందీప్ శర్మ ఫింగర్ ఇంజరీ కారణంగా మొత్తం రూల్ అవుట్ అయిపోయాడు. అండ్ అసరంగా చూసుకుంటే ఏదో ఇంజరీ స్కేర్ ఉందంట. సో ఇద్దరు ఆడకపోవడం అట్ ది సేమ్ టైం జాఫ్రాచర్ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల ఈరోజు రాజస్థాన్ బౌలింగ్ పూర్తిగా ఫెయిల్ అయింది. కేవలం ఆకాశ్ మధ్వాల్ మాత్రమే యార్కర్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇక జజింగ్లో చూసుకున్న రాజస్థాన్ టీం అసలు ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేకపోయింది. మెయిల్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. దీంతో క్లియర్లీ అతనికి ఎర్లీగానే డేంజరబుల్ మోగినట్టు అయింది. అంటే క్రికెట్ ఒక గ్రేట్ లెవెలర్ ఒక రోజు సెంచరీ వస్తుంది, మరో రోజు డక్అవుట్ వస్తుంది, అన్నింటినీ ఫేస్ చేయాలని చెప్పి ఆల్రెడీ అతనికి అర్థమై ఉంటుంది. సో యాక్చువల్లీ దీపక్ చార్ అయితే అతనికి మంచిగా ప్లాన్ చేశాడు. అతని దగ్గర అలానే ఫుట్ వర్క్ లేదని చెప్పి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ వేశాడు. అది కూడా షార్ట్ ఆఫ్ లెంత్ వేయకుండా ఫుల్ లెంత్లో వేశాడు. వేరే లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే గుజరాత్ వాళ్ళందరూ కూడా అతని బాడీ మీద బాల్స్ వేశారు. అది కూడా ఎక్కువగా షార్ట్ బాల్స్ వేశారు. సో మ్యాచ్లో అయితే ముంబై టీం సూర్యవంశీ కోసం మంచిగా ప్లాన్ చేశారు. అండ్ అది ఫస్ట్ ఓవర్లో వర్కౌట్ అయింది. ఇక వికెట్ పడిన తర్వాత నెక్స్ట్ ఓవర్లో జైస్వాల్ 2 6లు కొట్టినప్పటికీ బోల్ట్ ఒక అదిరిపై రిప్లై ఇచ్చాడు. క్లీన్ బాల్ చేశాడు అతన్ని. అంతే తర్వాత చూసుకుంటే కొలాప్స్ అవడం చూసాం. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు వెళ్ళిపోయారు. మెయిలీ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా చాలా అగ్రెసివ్గా బౌలింగ్ చేశాడు. అసలు ఆర్ఆర్ బ్యాట్స్మెన్ స్టంప్స్ని కాకుండా తలను టార్గెట్ చేసి బౌలింగ్ చేసినట్టు అనిపించింది.
సో అయితే ఈ మ్యాచ్లో చూసాం బుమ్రా ఎక్కువగా షార్ట్ బాల్స్ వేశాడు. అండ్ ఈ క్రమంలోనే అతనికి బ్యాక్ టు బ్యాక్ పరాగ్ మరి హెట్ ఫైర్ వికెట్లు కూడా దొరికాయి. అలాగే తర్వాత చూసుకున్న మిడిల్ ఓవర్స్లో కరణ్ శర్మ బౌలింగ్కి వచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా ఒక వికెట్ పడింది. ఈవెన్ ట్రెంట్ బాల్ కూడా తన సెకండ్ స్పెల్లో బ్రిలియంట్గా బౌలింగ్ చేసి అతను మరో 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ముంబై బౌలర్స్ అయితే కంప్లీట్లీ రాజస్థాన్ బ్యాట్స్మెన్ డామినేట్ చేశారు. కేవలం జాఫ్రా ఆర్చర్ మాత్రమే 30 రన్స్ మార్కును అందుకున్నాడు. ఎందుకంటే అతను 30 కొట్టాడు కాబట్టి రాజస్థాన్ టీమ్ స్కోర్ 100 దాటింది, లేకపోతే 100లో అవుట్ అయిపోయి ఉండేవారు. సో క్లియర్లీ మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం రాజస్థాన్ టీం వాళ్ళ ఓపెనర్స్ కీలకమని చెప్పి. అండ్ ఈ మ్యాచ్లో వాళ్ళిద్దరు తొందరగా అవుట్ అయిపోయారు. అండ్ రాజస్థాన్ టీం కుప్పకూలిపోయింది. ఇక ముంబై బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళకి వచ్చిన క్యాచెస్ అన్ని కూడా తీసుకున్నారు. రోహిత్ శర్మ ఒక క్యాచ్ డ్రాప్ చేసినప్పటికీ అది కొంతవరకు డిఫికల్ట్ క్యాచ్. పైగా కీపర్ కూడా డైవ్ చేసి అతను కాస్త డిస్ట్రాక్ట్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో ముంబై టీంకి పెద్దగా లూప్ హోల్స్ ఏమీ కనిపించలేదు, పూర్తిగా డామినేట్ చేశారు. వేరే రాజస్థాన్ టీం చూసుకుంటే కంప్లీట్లీ ముంబై టీంకి సరెండర్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ తర్వాత అయితే అఫీషియల్గా ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పుడైతే ఈ ప్లే ఆఫ్ రేస్ అనేది ఇమీడియట్ల మధ్య ఉండబోతుంది. అండ్ వీళ్ళలో చూసుకుంటే ఆర్సీబీ మరి ముంబై ఇండియన్స్ రెండు కూడా టాప్లో ఉండి అందరికంటే హెడ్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ 2 జట్లు మరొక మ్యాచ్లో కలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ ప్లే ఆఫ్ రేస్ ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్గా మారుతుంది అనేది.